ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల రవాణా. బ్లడ్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల ట్రాన్స్పోర్ట్కు మీడియేటర్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ను లంగ్స్ల నుంచి టిష్యూస్కు, బ్లడ్లోని ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్ రవాణా చేస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రతి 100 ml ఆక్సిజనేటెడ్ బ్లడ్ కణజాలాలకు 5 ml ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇది 3 టైప్స్లో జరుగుతుంది. ఫస్ట్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ త్రూ ప్లాస్మా. సెకండ్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఆర్బిసిస్. థర్డ్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిస్లొకేషన్ లైన్. ఫస్ట్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ త్రూ ప్లాస్మా. సుమారు 3% ఆక్సిజన్ బ్లడ్లోని ప్లాస్మాలో డిజాల్వ్ స్టేట్లో రవాణా చెందుతుంది. సెకండ్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఆర్బిసి. సుమారు 97% ఆక్సిజన్ను రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ రవాణా చేస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే ఐరన్ కలిగిన రెడ్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. ప్రతి హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ యాటమ్స్ను ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాయి. ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో బాండ్ అవ్వడానికి ప్రాథమికంగా ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్పై డిపెండ్ అయి ఉంటుంది. లంగ్స్లలో ఆక్సిజన్ పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో ఉత్క్రమణీయంగా బంధించబడి ఆక్సిహిమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. దీన్ని హిమోగ్లోబిన్ ఆక్సిడేషన్ అంటారు. Hb+4O2 gives rise to HbO2/4. కణజాలాలలో O2 పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిహిమోగ్లోబిన్ డిస్లొకేట్ చెంది ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ బంధింపట్టాన్ని CO2 పాక్షిక పీడనం, హైడ్రోజన్ అయాన్స్ కాన్సంట్రేషన్, టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తాయి. థర్డ్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిస్లొకేషన్ లైన్. ఇది ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్కి హిమోగ్లోబిన్ సాచురేటెడ్ పర్సంటేజ్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో సాచురేటెడ్ పర్సెంట్ PO2కు ఆపోజిట్గా వక్రరేఖను గీసినప్పుడు సిగ్మాయిడ్ రేఖ ఏర్పడుతుంది. ఈ రేఖను ఆక్సిహిమోగ్లోబిన్ డిస్లొకేషన్ లైన్ అంటారు. ఈ వక్రరేఖ హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ బంధింపబడటంపై PCO2, H+ అయాన్స్ కాన్సంట్రేషన్, టెంపరేచర్ మొదలైన కారకాల ప్రభావాన్ని పరిశీలించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. వాయుకోశాలలో PO2 అధికంగా ఉండి PCO2 తక్కువగా, H+ కాన్సంట్రేషన్ స్లైట్గా, ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడటానికి సూటబుల్గా ఉంటుంది. కణజాలాలలో PO2 తక్కువగా, PCO2 ఎక్కువగా, H+ గాఢత ఎక్కువగా, అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఆక్సిహిమోగ్లోబిన్ వియోజన చెంది ఆక్సిజన్ విడుదలవటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ డిస్లొకేషన్ కర్వ్ Y యాక్సిస్ నుంచి దూరంగా విస్థాపనం చెందుతుంది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ల అనుబంధంపై PCO2, H+ కాన్సంట్రేషన్ ఎఫెక్ట్ని బోర్ ఎఫెక్ట్ అంటారు. PCO2 తగ్గి pH విలువ పెరగడం వల్ల హిమోగ్లోబిన్కు ఆక్సిజన్తో అనుబంధం పెరుగుతుంది. దీనివల్ల లంగ్స్లలో O2 హిమోగ్లోబిన్తో కలుస్తుందని, కణజాలాల్లో వియోజనం చెందుతుందని స్పష్టంగా తెలుస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్పోర్ట్. కార్బన్ డయాక్సైడ్ 3 వేస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫస్ట్, లిక్విడ్ స్టేట్. 7% CO2 ప్లాస్మాలో కరిగి లిక్విడ్ స్టేట్లో రవాణా చేయబడుతుంది. CO2 + H2O gives rise to HCO3. సెకండ్, కార్బెమిన్ సంయోగ పదార్థాలుగా. దాదాపు 20-25% CO2 నేరుగా హిమోగ్లోబిన్లోని అమైనో యాసిడ్స్ గ్రూప్లో ఉత్క్రమణీయంగా కలవడం వల్ల కార్బమైనో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. HbNH2 + CO2 gives rise to HbNHCOO- + H+. ఈ విధంగా హిమోగ్లోబిన్తో CO2 బాండ్ ఫామ్ చేయడం CO2 పార్షియల్ ప్రెజర్పై డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే టిష్యూస్లలో లాగా PCO2 అధికంగా, PO2 తక్కువగా ఉంటుందో అప్పుడు అధికంగా CO2 హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఎయిర్ సాక్స్లలో లాగా PCO2 తక్కువగా, PO2 అధికంగా ఉన్నప్పుడు కార్బమైనో హిమోగ్లోబిన్ నుంచి CO2 వియోజన చెందుతుంది. అంటే CO2 హిమోగ్లోబిన్తో టిష్యూస్లలో కలిసి ఎయిర్ సాక్స్లలో విడుదలవుతుంది. CO2 ప్లాస్మా ప్రోటీన్లతో కలవడం వల్ల కూడా
కార్బమైనో కాంపౌండ్స్గా ఏర్పడతాయి. థర్డ్, బైకార్బోనేట్. సుమారు 70% CO2 బైకార్బోనేట్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్లలో కార్బోనిక్ ఎన్హైడ్రేట్ అనే ఎంజైమ్ చాలా అధికంగా ఉంటుంది. ఈ క్రింది ఎంజైమ్ రియాక్షన్ ఉత్క్రమణీయంగా జరుపుతుంది. CO2 plus H2O at carbonic anhydrate enzyme gives rise to H2CO3 gives rise to HCO3 minus plus H plus. విచ్ఛిన్న క్రియ ఫలితంగా టిష్యూస్లలో CO2 పార్షియల్ ప్రెజర్ హైగా ఉంటుంది. CO2 రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్లోకి వ్యాపనం చెంది కార్బోనిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. ఇది HCO3 మైనస్ H ప్లస్ అయాన్లుగా వియోజనం చెందుతుంది. ఎయిర్ శాక్స్ దగ్గర PCO2 తక్కువగా ఉండటం వల్ల ఈ చర్య ఆపోజిట్ డైరెక్షన్లో జరిగి CO2 నీటిని ఏర్పరుస్తుంది. ఈ విధంగా టిష్యూస్లలో CO2 బైకార్బోనేట్గా మార్చబడి రక్తం ద్వారా ఎయిర్ శాక్స్లలోకి రవాణా చేయబడి వాయు కోశాల్లో తిరిగి వాటర్ CO2గా విడిపోయి బయటికి రిలీజ్ చేయబడుతుంది. ప్రతి 100 ml సిరా రక్తం CO2ని వాయు కోశాల్లోని గాలిలోకి విడుదల చేస్తుంది. క్లోరైడ్ షిఫ్ట్. రెడ్ బ్లడ్ సెల్స్లలో ప్లాస్మా స్కిన్ HCO3 మైనస్ Cl మైనస్ అయాన్లకు యాంటీపోర్టర్ అనే కండక్టివ్ ప్రోటీన్ ద్వారా ప్రవేశశీలత కలిగి ఉండటం వల్ల టిష్యూస్ వద్ద RBC నుంచి బ్లడ్లోని ప్లాస్మాలోకి డిఫ్యూజ్ చెందుతాయి. HCO3 నుంచి విడుదలైన H+ అయాన్స్లను హిమోగ్లోబిన్ గ్రహించి HHBగా మారటం వల్ల ప్లాస్మా pHలో ఎలాంటి మార్పు కలగదు. అంటే హిమోగ్లోబిన్ H+ అయాన్లకు బఫర్గా పనిచేస్తుంది. దీనిలో హిస్టిడిన్ అనే అమైనో యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. యాంటీపోర్టర్ 2 పదార్థాలను ప్లాస్మా స్కిన్ గుండా ఆపోజిట్ డైరెక్షన్లో రవాణా చేసే క్యారియర్ ప్రోటీన్. దీని ద్వారా HCO3 మైనస్ రెడ్ బ్లడ్ సెల్స్ బయటికి, Cl మైనస్ లోపలికి, టిష్యూస్ వద్ద HCO3 మైనస్ రెడ్ బ్లడ్ సెల్స్ లోపలికి, Cl మైనస్ బయటికి, లంగ్స్ వద్ద ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. H ప్లస్ ప్లస్ HCO3 మైనస్ ప్లస్ Hb4O2 గివ్స్ రైస్ టు HHB ప్లస్ HCO3 మైనస్ ప్లస్ 4O2. H+ అయాన్లు ఆక్సీ హిమోగ్లోబిన్తో బంధింపబడటం వల్ల ఆక్సిజన్తో హిమోగ్లోబిన్కు అనుబంధం తగ్గి ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇది ప్లాస్మాలోకి, ప్లాస్మా నుంచి టిష్యూస్లకు డిఫ్యూజ్ చెందుతుంది. ఎలక్ట్రిసిటీ బ్యాలెన్స్ను కాపాడటానికి ప్లాస్మా నుంచి Cl మైనస్ అయాన్లు రెడ్ బ్లడ్ సెల్స్లోకి వ్యాపనం చెందుతాయి. ఈ విధంగా కణజాలాల వద్ద ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్ మధ్య జరిగే క్లోరైడ్, బైకార్బోనేట్ అయాన్ల వినిమయాన్ని క్లోరైడ్ షిఫ్ట్ ఆర్ హంబర్గ్ ఫినామినా ఆర్ హంబర్గ్ షిఫ్ట్ అంటారు.